ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారం దేవుని సంఘములో మనందరం దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శుభ దినాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాను. మన మార్క్స్ వార్త నుండి వరుసగా ధ్యానాలు వింటున్నాం. అనేకమైన విషయాలు నేర్చుకున్నటకు దేవుడు మనకు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖన భాగము మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28వ వచనం నుండి 34వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 28 నుండి 31వ వచనం వరకు చదువుకుందాం. శాస్త్రుల్లో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చారని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియో లేదని అతనితో చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా, దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి, వన్ క్లోజ్ టు గాడ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఒక శాస్త్రి యేసునొద్దకు వచ్చి అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని యేసుని అడిగాడు. వెంటనే యేసు ప్రభు దేవుణ్ణి ప్రేమించడం మరియు పొరుగువాన్ని ప్రేమించడము చాలా ముఖ్యమైన ఆజ్ఞలని అతనితో చెప్పి ఉన్నాడు. ఈ ప్రశ్న అడిగినటువంటి శాస్త్రి యేసు చెప్పిన దాన్ని అంగీకరించి యేసుతో దేవుణ్ణి మరియు పొరుగువాన్ని ప్రేమించడం అంటే ఏంటో అతను వివరించాడు. యేసు తాను దేవుని రాజ్యానికి దూరంగా లేడని ప్రకటించడం ద్వారా ఆ శాస్త్రిని ప్రశంసించినట్లు ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తోంది. ఇందులో యేసు ఎవరు అని మనం ఆలోచిస్తే 32 నుండి 34 వచనాల్లో ధర్మశాస్త్రాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నందుకు యేసు ఆ శాస్త్రిని మెచ్చుకున్నాడు, అతన్ని అభినందించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. చాలామంది మత పెద్దలు యేసుకు వ్యతిరేకంగా శత్రు వైఖరిని కలిగి ఉన్నారు. అయితే ఈ శాస్త్రి మాత్రము యేసు మాటలు విని అవి సరైనవే అని అంగీకరించి వాటిని ఒప్పుకున్నట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మన తర్కము మన అవగాహనకు మించింది అయినప్పటికీ సరైనది అంగీకరించడానికి మనం కూడా వినయంగా సిద్ధంగా ఉండాలనేది ఈ వాక్య భాగం మనకు నేర్పిస్తుంది. మనం మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాల్ని అంగీకరించి వాటిని వినయంతో స్వీకరించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనంలో తెలియజేస్తున్నాడు. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే 28 నుండి 34 వచనాల్లో ఉన్నటువంటి పాఠం ఏమనగా, ప్రేమించడం అనేది ఒక గొప్ప ఆజ్ఞ. పరిసయ్యులు, శాస్త్రులు దశమభాగము మరియు ఉపవాసం వంటి వివిధ ఆజ్ఞలను ఎంతో భక్తిగా నిష్ఠగా పాటించారు, కానీ వారు దేవుణ్ణి ప్రేమించలేదు. మరియు వారు ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా ఉన్నారు, కానీ పొరుగువారిని ప్రేమించలేదు. వారు దేవుని యొక్క ఆజ్ఞలను సరిగ్గా అర్థం చేసుకోలేక దేవుని ప్రేమించలేని స్థితిలో ఉన్నట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇందులో నేర్చుకోదగిన పాఠం ఏంటనగా, మన జీవిత లక్ష్యము ప్రేమ చుట్టూ తిరుగుతున్నప్పుడు మనం దేవుని రాజ్యంలో గొప్ప సభ్యులుగా ఉండగలుగుతాం. కాబట్టి అనుదిన జీవితంలో మనం ప్రేమను కలిగి ఉండి దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే మనం ఇతరులను పొరుగువారిని ప్రేమించే వారిగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుని వాక్యం యొక్క సారమంతా కూడా, ఆ యొక్క సారాంశం అంతా కూడా దేవుని ప్రేమించుట మరియు పొరుగువారిని ప్రేమించుట. ప్రవక్తలు బోధ అంతా కూడా, యేసు ప్రభు చెప్పినటువంటి వివరణ అంతా కూడా ఇదే అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలి. అన్నిటికంటే మిక్కిలి మనల్ని నడిపిస్తున్నటువంటి లేక మనల్ని కాపాడుతున్నట్టు దేవుడిని మనం ప్రేమించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో దేవుని మనం ప్రేమించగలిగితే దేవుని కృప మన పట్ల ఎంతగానో దేవుడు మనకు కనపరుస్తూ మన జీవితాల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు.
కాబట్టి మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి. అలాగే దేవుని రాజ్యానికి దగ్గరగా ఆయన రాజ్యంలో జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని ప్రేమిస్తూ ఇతరులను ప్రేమిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రేమించకుండా ఇతరుల పట్ల మనం ప్రేమను కనపరచకుండా మనం ఇతర ఆజ్ఞలు ఎన్ని పాటించినా అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎన్నికకు రావు అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి శాస్త్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆ ఆజ్ఞల్ని సరిగ్గా అర్థం చేసుకుని అంగీకరించినట్లుగా మనం కూడా మన అనుదిన జీవితంలో దేవుని వాక్యం పట్ల సరి అయినటువంటి అవగాహన కలిగి దేవునితో మనం సరైన సంబంధాన్ని కలిగి ఆయన ప్రేమిస్తూ ఆయన పోలికలో సృష్టించబడినటువంటి ఇతరులను మనం ప్రేమిస్తూ దేవుని రాజ్యవాసులుగా మనం జీవించాలనేది నేటి లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాంటి కృప దేవుడు మన అనుదిన జీవితంలో మనకు దయచేయనట్లు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన దేవ, మా పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. దేవా, మిమ్మును మరియు మా చుట్టూ ఉన్న సమాజాన్ని మా పూర్ణ మనసుతో, మా పూర్ణ హృదయంతో మరియు మా పూర్ణ శక్తితో ప్రేమించేలాగా మాకు సహాయం చేయండి. మీ చిత్తాన్ని బట్టి ప్రభు నీ వాక్యాన్ని గ్రహించి మేము వాక్యానుసారంగా జీవించగలిగే కృప మాకు దయచేయమని, మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మీకు తెలిసిన వారికి పరిచయం చేయాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్.